ఎక్కడ చూసినా షుగర్ 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 అంటున్నారు. అండ్ మీరు చూసుంటారు లైక్ హైదరాబాద్ కూడా షుగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారబోతోంది. సో డయాబెటీస్ అనేది కంప్లీట్గా ఇలా మేనేజ్ చేసుకోవడం లేదా డయాబెటీస్ తగ్గకపోవడం అనేది ఉండదండి. డెఫినెట్గా డయాబెటీస్ని మనం రివర్స్ చేసుకోవచ్చు అండ్ డయాబెటీస్ని అండర్ కంట్రోల్ అయితే తేవచ్చు డెఫినెట్గా. సో దానికి మనకి ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఒకటి తిప్పతీగ అండి. సో తిప్పతీగని గుడూచి అంటారు ఆయుర్వేదిక్లో. సో తిప్పతీగ అనేది అందరికీ చాలా బాగా వినుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ తిప్పతీగ ఏంటంటే మనకి కాండం స్టెమ్ అనమాట. సో ఇవి ఎండబెట్టుకుని పౌడర్ చేసుకోవచ్చు, లేదా మీకు తిప్పతీగ పౌడర్ అనేది డైరెక్ట్గా దొరుకుతుంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఇంకోటి పొడపత్రి అండి. సో పొడపత్రి అంటే మేషశృంగి అంటారు. దీనికి కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి, ఇది కూడా మన అందరికి బాగా ఏంటంటే మనం పళ్ళు బాగా తిని ఎంజాయ్ చేస్తాం దీన్ని. అదేంటంటే నేరేడు పండు అండి. సో నేరేడు పండు యొక్క గింజల పొడి, దీనికి కూడా యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటిని ఏంటంటే మనం ఈక్వల్గా మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని మనం ఈ పౌడర్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే ఈ మూడింటిని కనుక సమపాళల్లో ఒక కాంబినేషన్ పౌడర్గా చేసుకుని మనం స్టోర్ చేసుకుని ఒక టైట్ ప్యాక్ కంటైనర్లో స్టోర్ చేసుకుని మనం రోజు కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్, బట్ యూజువల్గా ఏంటంటే 1 time or 2 times వాటర్లో మిక్స్ చేసుకుని ఈ పౌడర్ని తీసుకుంటే కనుక డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండి డయాబెటీస్ని అండర్ కంట్రోల్కి తేయడానికి ఉపయోగపడతాయండి.